ఫోన్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి. పొరపాటున ఫ్యూచర్లో మీ ఫోన్ పోతే కనుక, మిస్ అయితే కనుక స్టేషన్కి వెళ్తే వాళ్ళు CEIR చేస్తారు, మీ ఫోన్ ట్రేస్ అవుద్ది. ఒకవేళ స్టేషన్కి వెళ్ళలేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫోన్లో మీరు కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చెప్తాను. అది చేసుకునే ముందుగా మీ పోయిన ఫోన్లో ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ మీద కొత్త సిమ్ తీసుకోవాలి. కొత్త సిమ్ తీసుకుని యాక్టివేట్ అయిన 24 hours తర్వాత ఇది CEIR చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. చూడండి, CEIR అని టైప్ చేశాను, ఇలా వచ్చింది. సెర్చ్ చేస్తే దీన్ని టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు CEIR ఓపెన్ అవుతుంది. CEIR ఓపెన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని నొక్కండి. బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అని నొక్కండి. ఇలా వస్తుంది. దీని కిందకి వెళ్ళండి. ఇదన్నీ మీకు తెలిసినవే. ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, అదే పోయిన ఫోన్లో నెంబరు, కొత్తగా తీసుకున్నారు కదా ఆ మొబైల్ నెంబరు, తర్వాత IMEI నెంబరు 1, IMEI నెంబరు, డివైస్ బ్రాండ్, డివైస్ మోడల్, అప్లోడ్ ఇన్వాయిస్ కానీ ఫోన్ బాక్స్ కానీ అప్లోడ్ చేయాలి. ఎక్కడ పోయింది ఎప్పుడు, ఏ స్టేటు, డిస్టిక్, పోలీస్ స్టేషన్, కంప్లైంట్ నెంబరు. ఈ కంప్లైంట్ నెంబర్ దగ్గర 001 ఇచ్చేయండి, ప్రాబ్లం లేదు. అప్లోడ్ పోలీస్ కంప్లైంట్ అంటే ఒక చిన్న కంప్లైంట్ రాసి ఇక్కడ అప్లోడ్ చేసేయాలి. దాని తర్వాత మీ పేరు, అడ్రస్, ఐడెంటిటీ అంటే ఆధార్ అప్లోడ్ చేసేయండి. ఆధార్ నెంబర్ వేసేయండి. ఈమెయిల్ ఐడి ఆప్షనల్, క్యాప్చర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ OTP, పోయిన మొబైల్ నెంబర్ అదే కొత్త సిమ్ తీసుకున్నారు కదా ఆ నెంబరు, గెట్ OTP, టిక్, సబ్మిట్. ఒకవేళ ఒక్కోసారి సబ్మిట్ అవ్వకపోయినా సరే కొంతసేపు ఆగి మళ్ళీ చేయండి, సబ్మిట్ ఖచ్చితంగా అవుద్ది. మీ ఫోన్ ట్రేస్ అయినప్పుడు మీ నెంబర్కి మెసేజ్ వచ్చింది, మీ ఫోన్ ట్రేస్ అయ్యింది, పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవండి అని చెప్పి మెసేజ్ వచ్చింది. స్టేషన్కి వెళ్ళి కలవచ్చు. వాళ్ళు చూసి ట్రేస్ ఎక్కడ అయిందో తీసుకుని ఫోన్ రికవర్ చేసి మీకు అప్పగిస్తారు. మీరు వెళ్ళకపోయినా సరే వాళ్ళు ట్రేస్ చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు, నో ప్రాబ్లం. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ ఫోన్లో సేవ్ చేయమని చెప్పండి, మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో.